ఎస్, థ్యాంక్ యూ చిల్డ్రన్. సో ఇవాళ కంప్లీట్ డే ఇలాగే ఉండాలి. పేరెంట్స్ కూడా ఫుల్ జోష్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం ప్రోగ్రాం ఎప్పుడు కూడా ఉగాది రోజు జరుపుకోలేదు, ఈసారి మనం ఉగాది రోజు జరుపుకుంటున్నాం. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సో మా శ్రద్ధ స్కూల్ 19 years కంప్లీట్ చేసుకుని 20th ఇయర్లోకి అడుగు పెడుతుంది. ఈ సక్సెస్కి కారణమైనటువంటి పేరెంట్స్, టీచర్స్, మా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా మా యాన్యువల్ డేకి వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, అందరికీ కూడా ధన్యవాదాలు. సో మా సక్సెస్కి కారణం అంటే ఇన్నేళ్ళు మేము ఈ విద్యా వ్యవస్థలో ప్రయాణం చేయగలిగామంటే ఒకటే కారణం, ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం. పిల్లల మైండ్ సెట్ని అబ్జర్వ్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మా యాక్టివిటీస్ కానీ, మా ప్రోగ్రామ్స్ కానీ, ప్రతి సైన్స్ ఎగ్జిబిషన్స్ కానీ, ఎడ్యుకేషనల్ టూర్స్ కానీ ఎక్కడ కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్కి తక్కువ కాకుండా ప్రతి చోట మేము జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. మా ఇంటెన్షన్ ఒకటే, నేను స్కూల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒకటే థాట్తో స్టార్ట్ చేశాను. నేను మిడిల్ క్లాస్ గ్రూప్కి కార్పొరేట్ ఎడ్యుకేషన్ మనం అందించాలి. కేవలం ఆ యొక్క పాయింట్తోనే మేము ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాం. పేరెంట్స్ కూడా మాకు అలా సహకరిస్తున్నారు. ఇంకొకటి, మీకైనా మాకైనా కావాల్సింది మన పిల్లలు సక్సెస్ఫుల్ కావడం. సో మన పిల్లలు ఎలా సక్సెస్ఫుల్ అవుతారు? మీరు మీ పిల్లల దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో క్వశ్చన్ నేనే వేస్తున్నాను, ఆన్సర్లు కూడా నేనే చెప్తాను. సో ఇప్పుడు మనం ఎల్కేజీ నుంచి ఒక 6th 7th క్లాస్ పిల్లల్ని తెలియకుండానే అంటే వాళ్ళని మనం డెవలప్ చేద్దాము అనే ఆలోచనలో చాలా ప్రెషర్ క్రియేట్ చేస్తున్నాం. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇంచుమించు అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు కూడా కాంపిటీషన్ లేనటువంటి ఎడ్యుకేషన్ మనం అందించాలి. ఒక్కొక్క పిల్లవాడు యూనిక్గా ఉంటాడు. ప్రతి పిల్లవాడిని కూడా వాడికి ఒక మైండ్ సెట్ ఉంటుంది. వాడు ఏదో ఒక ప్రోడక్ట్ కాదు. మనం ₹1,00,000 ఇవ్వగానే ఏదో 10,000 ఇవ్వగానే కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి వాడు మైండ్ తగ్గట్టుగా ఒకడు చాలా స్పీడ్గా ఉంటాడు, ఒకడు చాలా స్లోగా ఉంటాడు. సో మీరు మీ పిల్లవాడిని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని వాడి మీద కంపేర్ చేసేసి చాలా ప్రెజర్ క్రియేట్ చేసేస్తున్నారు పేరెంట్స్. ఎస్పెషల్లీ మాకన్నా మేము ప్రెజర్ క్రియేట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. వాస్తవంగా తెలియకుండానే పేరెంట్సే పిల్లల మీద ఎంత ప్రెజర్ క్రియేట్ చేస్తున్నారంటే, అంటే ఒక విషయం నేను చాలాసార్లు డిస్కస్ చేద్దాం అనుకుంటాను కానీ ఎప్పుడు ఏ యాన్యువల్ డేలో డిస్కస్ చేయలేదు. ఫస్ట్ క్లాస్ పిల్లలకి అడ్మిషన్ టెస్ట్, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ క్లాస్ పిల్లలకి అడ్మిషన్ టెస్ట్ అని కొన్ని కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ టెస్ట్ చేసి మీ పిల్లవాడికి ఏమీ రాదు, ఏదో వాళ్ళ సిలబస్ వేరు మన సిలబస్ వేరు, మన బుక్స్ వేరు వాళ్ళ బుక్స్ వేరు. గమనించండి, సిలబసే వేరువేరుగా ఉన్నప్పుడు టెస్ట్ సక్సెస్ఫుల్ ఎలా అవుతుంది? అసలు మనం చదువుకుంటున్నప్పుడు మనకు బాగా వచ్చిన ఎగ్జామ్ రాయడానికే మనం చాలా టెన్షన్ పడతాం. అటువంటిది ఓ పావు గంటలో ఒక అరగంటలో ఒక స్కూల్కి వెళ్ళడం, ఆ స్కూల్ రిపోర్ట్ చూడడం, అక్కడేదో వాళ్ళు ఇంటెన్షనల్గానే మీ అబ్బాయికి ఏమి రాదని చెప్తారు. ఎందుకంటే మీ అబ్బాయికి రాదని చెప్తేనే వాళ్ళ స్కూల్లో మీరు జాయిన్ చేస్తారు. ఇది పెద్ద కార్పొరేట్ సీక్రెట్ ఇది. సో మీరు చిన్న పిల్లల్ని టెస్ట్ ఎలా చేస్తారు? అసలు ఎల్కేజీ నుంచి 5th క్లాస్ పిల్లల్ని ఒకసారి గమనించండి. మనకు తెలిసిన నాలెడ్జే, మనకు వచ్చినటువంటి సపోజ్ మీరు జాబ్ చేస్తూ ఉంటారు, మీ జాబ్కి సంబంధించిన టెస్టే నేను ఇప్పుడు చేస్తానన్నా కూడా, మీరు 20 ఏళ్ళు చేస్తున్నా కూడా మేము టెస్ట్ చేస్తామంటే మీకు కంగారు వస్తుంది. 5 ఏళ్ళ పిల్లవాడికి 6 ఏళ్ళ పిల్లవాడికి అడ్మినిస్ట్రేషన్ టెస్టులు పెట్టేయడం. నేను ఈసారి అయితే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాం. మేము ఎప్పుడు కూడా అప్ టు 6th 7th అడ్మిషన్ టెస్టులు కండక్ట్ చేయలేదు. 8th 9th 10th అంటే 14 ఏళ్ళు 15 ఏళ్ళు దాటుతాయి, వాడు కొంచెం ధైర్యంగా కండక్ట్ ధైర్యంగా ఉంటాడు పిల్లవాడు. నేను అప్ టు 7th క్లాస్ వరకు ఎటువంటి అడ్మిషన్ టెస్ట్ కండక్ట్ చేయకుండా పిల్లల్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అంటే మాకున్న సీట్ల ప్రకారం, ఎందుకంటే
మేము క్లాసెస్కి ఒక్కొక్క క్లాస్కి 25 సీట్సే పెట్టుకున్నాము. కాబట్టి మాకున్నటువంటి పరిధిలో మేము డెఫినెట్గా అప్ టు 7th క్లాస్ వరకు కూడా ఎటువంటి టెస్ట్ లేకుండా మేము తీసుకుంటాం. ఎందుకంటే వీ కాంట్ జడ్జ్ ద చిల్డ్రన్. సో నేను ఇప్పుడు దాకా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అంత ప్రెషర్ క్రియేట్ చేయకండి. వాళ్ళకి టెస్టులు పెట్టి, వాళ్ళకి కంగారు పెట్టి, వాళ్ళని భయపెట్టకండి. ప్రశాంతంగా ఆనందంగా చదువుకునేవండి. అప్ టు 5th క్లాస్ వరకు, 7th క్లాస్ వరకు. 8th, 9th ఇంటర్మీడియట్ ప్రెషర్ ఇవ్వండి. మా దగ్గర 8th, 9th, 10th చాలా ఎక్సలెంట్ చిల్డ్రన్ ఉన్నారు. అసలు లాస్ట్ ఇయర్ మేము ఇంచుమించు 25 మెంబర్స్లో 10 మెంబర్స్ ఏవో 500 పైన స్కోర్ చేశారు. ఈ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, నేను స్టేజ్ మీదే చెప్తున్నాను, మేము అద్భుతమైనటువంటి రిజల్ట్ తీసుకురాబోతున్నాం ఈ ఇయర్. సో మేము అది ఆల్రెడీ మీకు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ డెఫినెట్గా ఆ రిజల్ట్ని, ఈ 10th క్లాస్ రిజల్ట్ని మేము అందరికీ వాట్సాప్లో వాటిలో సెండ్ చేస్తాం. సో మీరు అప్పుడు కూడా గుర్తిస్తారు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నెమ్మదిగా ఏ ఏజ్లో ఏమి ఇవ్వాలో అదే ఇవ్వాలి. సో చిన్న క్లాసెస్కి వాళ్ళు ఆడుతూ పాడుతూ హాయిగా చదువుకోవాలి. అది శ్రద్ధ స్కూల్లో జరుగుతుందని మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. తెలుసా అండి? ఎస్ సార్ నో? శ్రద్ధ స్కూల్లో పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుతున్నారా, కష్టపడుతూ చదువుతున్నారా? కొంచెం గట్టిగా చెప్తే బాగుంటుంది. ఎస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.